టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం మనశంకర వరప్రసాద్ గారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. 2026 సంక్రాంతి కానుకగా సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మీసాల పిల్ల సాంగ్ ప్రోమో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. ఈ చిత్రాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ మరియు షైన్ స్క్రీన్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో విలన్ పాత్ర గురించి సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సినిమాలో విలన్ పాత్రను దర్శకుడు అనిల్ రావిపూడి ప్రత్యేకంగా డిజైన్ చేశారని సమాచారం. ఆ పాత్రను షైన్ టైమ్ చాకో పోషించనున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ పాత్రకు సరిపడే ఇమేజ్, బాడీ లాంగ్వేజ్, నటన ఉన్న వ్యక్తిగా షైన్ టామ్ చాకోను ఎంపిక చేయాలని అనిల్ నిర్ణయించారట. ఇప్పటికే షైన్ టామ్ తో చిత్ర బృందం చర్చలు జరిపి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందంటున్నారు. షైన్ టామ్ చాకో ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం 3 భాషల్లోనూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ప్రముఖ చిత్రాల్లో రంగబలి, దేవర, డాకు మహారాజ్, రాబినుడు ఉన్నాయి. ముఖ్యంగా దసరా సినిమా తర్వాత ఆయనకు దక్షిణాది సినీ పరిశ్రమలో మంచి డిమాండ్ పెరిగింది. ఇప్పుడు చిరంజీవి సినిమా ద్వారా ఆయన మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాలు ఇప్పటి వరకు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించాయి. ఆయన తెరకెక్కించిన చివరి చిత్రం సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్లకు పైగా వసూలు రాబట్టడమే కాకుండా ఆస్కార్ రేస్ లో నిలిచి ఘనత సాధించింది. ఈ నేపథ్యంలో ఆయన చిరంజీవితో చేస్తున్న కొత్త సినిమా పట్ల కూడా ప్రేక్షకుల భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తానికి అనిల్ రావిపూడి మార్క్ హ్యూమర్, చిరంజీవి స్టైల్ యాక్షన్, నయనతార గ్లామర్, షైన్ టామ్ చాకో ఇంటెన్స్ విలనిజం కలిసి ఈ చిత్రం 2026లో టాలీవుడ్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉందని మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. తన రాజకీయ ప్రస్థానం ముగిసిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో దూసుకుపోతున్నారు. యంగ్ హీరోలతో పోటీ పడుతూ అప్రతిహతంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. బ్లాక్ బస్టర్ సినిమాలకు ఆద్యుడిగా మెగాస్టార్ చిరంజీవికి పేరుంది. చిరంజీవి స్టెమినాకు తగ్గట్టుగానే ఇప్పుడు మేకర్స్ ఆ దిశగా సినిమాలకు రూపకల్పన చేస్తున్నారు. మెగా నిర్మాతలు రంగంలో దిగి పాత ఊపులోనే ఇంకా తమ సినిమాలను చిరంజీవితో కలిసి నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న మన శివశంకర్ వరప్రసాద్ గారు అనే సినిమాకు సంబంధించి మీసాల పిల్ల అనే పాట సినీ వర్గాలలో ప్రభంజనం సృష్టిస్తున్నది. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే సంక్రాంతి ముహూర్తం నిర్ణయించిన క్రమంలోనే శరవేగంగా సినిమా నిర్మాణం పూర్తి చేసుకుంటున్నది. నయనతార సినిమా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే మీసాల పిల్ల కోసం చాలా సుదీర్ఘ విరామం అనంతరం ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ చిరంజీవి కోసం ప్రత్యేకంగా పాట పాడి మరో చరిత్ర సృష్టించారు. ఈ పాటను ఆయన కేవలం చిరంజీవి కోసమే పాడడం మరొక విశేషం. మీసాల పిల్లకు సంబంధించి తొలుత మేకర్స్ యూట్యూబ్ ద్వారా విడుదల చేయడం జరిగింది. దీనికోసం చిరంజీవి నయనతారపై ఒక మంచి పాటను ఇప్పటికే చిత్రీకరించడం పూర్తయింది. అయితే సినిమాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చిరంజీవి స్థాయికి తగ్గట్టుగా ఈ సినిమాను నిర్మిస్తూ ఉండడం మరొక విశేషం. దీనికోసం మెగా అభిమానులు, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసే పరిస్థితులు ఉన్నాయి. ఈ సినిమాను ప్రత్యక్షంగా మనం చూడాలి అంటే మరో 3 నెలలు ఓపిక పట్టాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర గురించి సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతున్నది. సినిమాలో విలన్ పాత్రను దర్శకుడు అనిల్ రావిపూడి ప్రత్యేకంగా డిజైన్ చేశారని ఇప్పుడు తెలుస్తున్నది. ఆ పాత్రను ప్రైమ్ టాక్ పోషించనున్నట్టు గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పాత్రకు సరిపడే ఇమేజ్, బాడీ లాంగ్వేజ్ మరియు నటన ఉన్న వ్యక్తిగా షైన్ టామ్ చాకోను ఎంపిక చేయాలని అనిల్ రావిపూడి నిర్ణయించారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే షైన్ టామ్ తో చిత్ర బృందం చర్చలు జరిపిందని, ఆయన దీనికి సంబంధించి నటించడానికి విలన్ గా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ వార్తలపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి అని అనిల్ రావిపూడి సన్నిహితులు తెలియజేశారు. అంతేకాకుండా చాకో ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం 3 భాషల్లో కూడా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఆయన నటించిన ప్రముఖ చిత్రాల్లో
బలి, దేవరా, దాకు మహారాజ్, రాబిన్ హుడ్ వంటి చిత్రాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా దసరా సినిమా తర్వాత ఆయనకు దక్షిణాది సినీ పరిశ్రమలో మంచి క్రేజీ ఏర్పడింది. అందువల్లనే అనిల్ రావిపూడి ఏరి కోరి ఈ సినిమాలో ఆయనను తీసుకోవాలని సంకల్పించారు. ఆ దిశగా జరిపిన చర్చలు కూడా పూర్తయ్యాయి. ఆయన సానుకూలంగా స్పందించడం కూడా ఇక్కడ మనం చెప్పుకోదగ్గ అవసరం. అయితే చిరంజీవి స్టెమినాకు తగ్గట్టుగా రూపొందిన మీసాల పిల్ల అనే డ్యూయట్ సాంగ్ కూడా మార్కెట్లో విడుదలైన నేపథ్యంలో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక యువకుడిలాగా ఈ చిత్రంలో చాలా కష్టపడుతున్నారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాను స్వయంగా చిరంజీవి కుమార్తె సుష్మిత మరొక నిర్మాతతో కలిసి నిర్మిస్తుండడం ఇంకొక విశేషం. ఈ సినిమాతో ఆమె భారీ హిట్ ను కొట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాలు ఇప్పటి వరకు వరుసగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించాయి. ఆయన తెరకెక్కించిన చివరి చిత్రం సంక్రాంతికి వస్తున్నామనే సినిమా కూడా 300 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడమే కాకుండా ఆస్కార్ రేసులో నిలిచి ఘనత సాధించి అనడం అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో ఆయన చిరంజీవితో కలిసి సినిమా తీస్తుండడం ద్వారా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నమోదు చేశారు.